ఐరన్ ప్లేట్స్ ఎలా చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారండి నన్ను. అండ్ నా స్టూడెంట్స్కి కూడా కావాలి కదా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ బాల్ పిన్స్ని పర్ఫెక్ట్గా లెవెల్లో పెట్టుకుంటారు, ఈక్వల్గా. అంటే మనం దాన్ని ప్రతి 4-5 ఇంచెస్కి స్పేస్ ఇస్తూ ఇలా ఐరన్ చేస్తారు. స్టిచ్ చేసుకోవాలి అని మీరు అనుకున్నా సరే అండి, ఫస్ట్ మీరు టిష్యూ మిక్స్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ వెడ్డింగ్స్కి, ఫంక్షన్స్కి, నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా ఐరన్ ప్లేట్స్ కావాలి అంటే మాత్రం ఇలా టిష్యూ ఉన్న ఫ్యాబ్రిక్స్ని యూస్ చేసుకోండి. అది మీరు తాన్లో కొనుక్కున్నా సరే, పట్టులో కొనుక్కున్నా సరే. ఇదైతే మేము ప్యూర్ పట్టు శారీ పై చేస్తున్నాము. సో ఇలా ఎలా సెట్ చేసుకున్నాడో చూసారు కదా. పైన టేబుల్ కూడా ఇంకొంచెం బిగ్ సైజ్ ఉంటే ఇంకా బాగుంటుంది, బట్ మనకు స్పేస్ ఉంటే జనరల్గా అయితే ఈ సైజ్ సరిపోతుంది. ఇప్పుడు మాస్టర్ కట్ చేసే టేబుల్ అంత సైజ్ ఇది. అక్కడ ఉన్న బాల్ పిన్స్ని తీసేసి మళ్ళీ దాన్ని కిందికి వదిలేసి మళ్ళీ దాన్ని నీట్గా లెవెల్లో సెట్ చేసేసుకుని సేమ్ మళ్ళీ ఇప్పుడు ఒక 4-5 ప్లేట్స్ని నీట్గా సెట్ చేసుకుని పైన వరకే పైన ప్లేట్స్ ఐరన్ చేస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ దాన్ని లెవెల్కి తీసుకొచ్చి కిందికి లాగి మళ్ళీ చేస్తాడు. మనం లెవెల్గా పెట్టడమే రావాలి మనకి మెయిన్. 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్, 1 ఇంచ్ అయితే 1 ఇంచ్ ఇలా చేసుకుని. నేను ఇప్పటివరకు ఈ వీడియో రిలీజ్ చేయలేదండి, చాలామంది చేసి ఉండొచ్చు, బట్ నేనైతే ఇప్పటివరకు చేయలేదు. అండ్ ఇది ఎంతసేపు ఉన్నా కూడా ఓపికగా చూస్తారు జనాలకి. అంత ఇంట్రెస్ట్ ఐరన్ ప్లేట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో మీరు చేసుకోవాలి అన్నా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు ట్రై చేయండి. కానీ ఆ లెంత్ కట్ చేయడం, ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ పెట్టుకోవడం, స్టిచ్ చేసుకోవడం అనేది మాత్రం మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవడంలోనే ఉంటుంది. అండ్ కిందికి వచ్చేసరికి మళ్ళీ దాన్ని సో ఇలా లెహెంగాని కంటిన్యూగా ఐరన్ ప్లేట్స్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇంకా మొత్తం కంప్లీట్ అయినాక ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా లుక్. చూడండి, మొత్తం ఐరన్ ప్లేట్స్ కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది లుక్. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి.